హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ బడ్జెట్ 2024-2025 అండ్ స్కీమ్స్. ఇప్పుడు వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయేది హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఆల్రెడీ ఐ థింక్ ప్రీవియస్ సెషన్లో ఐ హ్యావ్ కంక్లూడెడ్. సడన్గా ఆ పవర్ అనేది మనకి ఇవ్వడం వల్ల ఈ యొక్క దీనికి సంబంధించింది నెక్స్ట్ డే అనేది కంటిన్యూ చేస్తున్నాను. సో ఈ యొక్క డొక్కా సీతమ్మకి సంబంధించిన అన్నదాత శిబిరాలు ఏదైతున్నాయో, ఎక్కడైతే కన్స్ట్రక్షన్ లేబర్ ఎక్కడైతే అధికంగా ఉంటారో అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క అన్నదాతకి సంబంధించిన ఆ యొక్క శిబిరాలు అనేది మంగళగిరిలో స్టార్ట్ చేయడం జరిగింది, ఇనాగ్రేషన్ అనేది చేయడం జరిగింది. అలా 175 నియోజకవర్గాల్లో కాన్స్టిట్యుయెన్సీలో డొక్కా సీతమ్మకి సంబంధించిన ఆహార శిబిరాలు అనేది ఏదైతుందో ఇనిషియేట్ చేయడం జరిగింది. దీని గురించి మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద హయ్యర్ ఎడ్యుకేషన్. ఆ యొక్క ఉన్నత విద్య ఏదైతే ఉందో దాని గురించి మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ వికసిత్ ఆంధ్ర. సో వికసిత్ ఆంధ్ర ఏదైతే ఉందో ఆ వికసిత్ ఆంధ్రలో భాగంగా దీనికి విజన్ 2047లో భాగంగా వీటి గురించి మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా మన ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడానికి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి జాతీయ సంస్థాగత స్థాయి చట్టం NIRFలో అత్యున్నత స్థాయి విద్యాలయాలుగా అవతరించడానికి చొరవ తీసుకుంటుంది. అమరావతి, తిరుపతి మరియు విశాఖపట్నం. ద మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ నాలెడ్జ్ సెంటర్స్ అంటాం. నాలెడ్జ్ సెంటర్స్ని మేము నాలెడ్జ్ సెంటర్స్ కాదు, నాలెడ్జ్ సిటీస్గా వీటిని డెవలప్ చేస్తాము. మేబీ ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కింది వాటిలో నాలెడ్జ్ సిటీ, విజ్ఞాన నగరం అనేవి ఏంటి అని అడిగితే ఆప్షన్స్ అనేది ఇస్తే అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అమరావతి, సెకండ్ వన్ వచ్చేసి తిరుపతి, మూడోది వచ్చేసి వైజాగ్. ఐ థింక్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ టు రిమెంబర్ దిస్. ఇది గుర్తుపెట్టుకోవడానికి మీకు చాలా ఈజీగానే ఉంటుంది. ఏంటి ఈ నాలెడ్జ్ సిటీస్ అంటే? ఇది విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు ఏదైతే ఉందో వాటిని ఎలా బలోపేతం చేస్తాం. మనందరికీ కూడా తెలిసిందే, కేంద్ర ప్రభుత్వం అనేది ఒక పథకం ఉంటుందమ్మా, రూసా పథకం. గుర్తుందా లేదా? రాష్ట్రీయ ఉच्चतर, ఓకేనా, శిక్షా అభియాన్ అని చెప్పేసి. ఈ రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంది? ఎక్కడైతే రాష్ట్రంలో ఏదైతే ఉన్నత విద్య అందించే విశ్వవిద్యాలయాలు ఏదైతే ఉన్నాయో, లైక్ ఆంధ్ర యూనివర్సిటీ కానీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీస్ కానీ, నాగార్జున యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో, ఓకేనా, ఇవన్నీ కూడా వాటిని బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని ఫండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫండ్స్ ఇవ్వడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ యొక్క విశ్వవిద్యాలయానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు అనేది అభివృద్ధి పరుస్తారు. అటు కేంద్రము రాష్ట్రము ఇద్దరు కలిసి ఈ యొక్క విశ్వవిద్యాలయం అనేది బలోపేతం చేయడం. అంటే ఉన్న అడ్మిషన్ సీట్స్ ఉన్నాయి అనుకుందాం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిషన్ సీట్స్ అనేది 60 ఉంటే దాన్ని 120 సీట్స్కి పెంచడం, దానికి తగు క్లాస్ రూమ్స్ కానీ, ల్యాబ్స్ కానీ, ఆ కమ్యూనిటీ హాల్స్ కానీ వీటిని డెవలప్ చేయడం, ఓకేనా. దానికి మనకి ఫండింగ్ అనేది అవసరం ఉంటుంది కాబట్టి సో అలా కేంద్ర ప్రభుత్వం అనేది ఈ రూసా పథకం కింద మనకి కొన్ని ఫండింగ్ అనేది ఇచ్చి వాటిని డెవలప్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో అలా బలోపేతం. ఇది కాకుండా అధ్యాపకులకి సంబంధించిన నియామకాలు. సో అధ్యాపకులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటిని నేషనల్ లెవెల్లో మనకి ఆ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ స్థాయిలో వాళ్ళకి ఈ యొక్క దాని ఆధారంగా గైడ్లైన్స్, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క గైడ్లైన్స్ ఆధారంగా వీళ్ళని రిక్రూట్మెంట్ అనేది చేసుకోవడం. సో ఇవన్నీ కూడా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకంలో భాగంగా వీటన్నిటిని కూడా బలోపేతం చేస్తున్నారన్న సంగతి కొంచెం మీకు అవగాహన కల్పిస్తున్నాను. అయితే వీటిని నాలెడ్జ్ సెంటర్స్గా మనము ఏమంటారు, నాలెడ్జ్ సెంటర్స్, ఏది విజ్ఞాన నగరాలుగా వీటిని తీర్చిదిద్దాలి. సో ఎక్కడైతే మనకి ఈ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా చూసుకుంటే అత్యధిక స్థాయిలో ఏ యొక్క నగరాల్లో కానీ ఏ యొక్క ప్రాంతాలు ఉంటాయి, ఆబ్వియస్లీ మనకి విజయవాడ, అమరావతి, గుంటూరు చూసుకుంటే అమరావతి కేంద్రం, నార్త్ కోస్ట్లో చూసుకుంటే వైజాగ్, సౌదర్న్ పార్ట్కి వస్తే తిరుపతిలోనే కదా. సో అక్కడ ఆ యొక్క ప్రాంతాల్లో ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, లేకపోతే డిగ్రీ కాలేజ్ కానీ, ఈ యొక్క పాలిటెక్నిక్ కాలేజ్ అన్నీ కూడా అత్యధిక స్థాయిలో ఉంటారు కాబట్టి ఎక్కువగా హ్యూమన్ పవర్, మ్యాన్ పవర్, హ్యూమన్ రిసోర్సెస్, స్కిల్డ్ లేబర్ అనేది అత్యధికంగా ఉంటారు కాబట్టి వాళ్ళలో స్టార్టప్ ఏదైతే కంపెనీస్, అంటే ఏదైతే అంకుర సంస్థలు ఏదైతే స్టార్టప్ కంపెనీస్ ఎంకరేజ్ చేయడానికి ఆ స్కోప్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి వాటిని నాలెడ్జ్ సిటీస్గా తీర్చిదిద్దాలని చెప్పేసి మన వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. సో అదేమిటో చూడండి, ఆ యొక్క స్టార్టప్కి సంబంధించిన ఎకో సిస్టమ్ అనేది అక్కడ అనుగుణంగా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే ఆ 3 నగరాలని చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ టాలెంటెడ్ పూల్ అంటే ఇందాక చెప్పాను, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆ యొక్క తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో
మొత్తం హోల్ ఇండియాలో చూసుకుంటే తమిళ వాళ్ళు, తెలుగు వాళ్ళు ఎక్కువగా అధిక స్థాయిలో విదేశాలకు వెళ్ళే వాళ్ళు చూసుకోండి, అధిక స్థాయిలో గవర్నమెంట్ జాబ్స్లో చూసుకోండి, ఎక్కువగా ఐఐటీస్లో చూసుకోండి, ఓకేనా. ఇలాంటి ఏదైతే జాతీయ స్థాయిలో ఉన్నత కళాశాలలో మ్యాక్సిమం తెలుగు, తమిళ వాళ్ళు అత్యధిక స్థాయిలో ఉంటారు కాబట్టి ఆ టాలెంటెడ్ పూల్ అనేది మనకి ఆ యొక్క బెస్ట్ హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నారు కాబట్టి వాటిని వాళ్ళ యొక్క సేవలు అనేది మన రాష్ట్రంలోనే అందించాలన్న ఉద్దేశంతో, అంటే బ్రెయిన్ డ్రైన్ అంటాం, మిగతా రాష్ట్రాలకి విదేశాలకి తరలిపోకుండా ఇక్కడే వాళ్ళకి ఒక స్టార్టప్ ఎకో సిస్టమ్ని ఓకేనా డెవలప్ చేయాలనేది ఈ యొక్క నగరాలుగా మనం తీర్చిదిద్దితే వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, వాళ్ళకి కావాల్సిన ఫినాన్స్ ఫండింగ్ కానీ, వాళ్ళకి కావాల్సిన ఆ యొక్క స్కాలర్షిప్స్కి సంబంధించిన కానీ, స్టైఫండ్కి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడే మనకి అవైలబుల్గా ఉండేటట్టు చూస్తే ఆ స్టార్టప్ కావాల్సిన ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో మెంటార్షిప్కి సంబంధించింది కానీ, ప్రభుత్వానికి సంబంధించిన పథకాలకి అన్నీ ఒకే దగ్గర అందిస్తే బెటర్గా వాళ్ళు ఇక్కడే వర్క్ చేసుకుంటారు, ఇక్కడే ఉపాధి అవకాశాలు అనేది కల్పిస్తారన్న ఉద్దేశంతో దాన్ని చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఒక టెక్నికల్ హబ్స్, టెక్నాలజికల్ హబ్స్ అనేది ఏదైతే టెక్నికల్ కదమ్మా, ఒక టెక్నాలజికల్ హబ్స్గా వీటిని తీర్చిదిద్దాలనేది ఆ యొక్క నాలెడ్జ్ సిటీస్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. చాలామందికి నాలెడ్జ్ సిటీస్ అంటే జస్ట్ ఒక ఐడియా మాత్రమే ఉంది. నేను ఎందుకు చేశానంటే దానికి కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇలా కాకుండా మీకు ఇంకా ఏదమన్నా కరెంట్ అఫైర్స్లో అదనపు సమాచారం ఏదైనా ఉంటే, ప్రభుత్వం ఏమైనా ఇనిషియేషన్స్ ఏమైనా తీసుకుంటే అవి కొంచెం యాడ్ ఆన్ చేసుకోండి, మీకే ఆటోమేటిక్గా ఈజీగా అర్థమవుతాం, ఓకేనా. సో ఇది కొంచెం ఈ ఉన్నత విద్యకి సంబంధించింది ఏదైతే ఉందో అది కొంచెం చూసుకున్నామా. అలాగే ఇప్పుడు ఉన్నత విద్యకి సంబంధించిన కాకుండా ఆ యొక్క నాణ్యమైన విద్య అనేది కూడా అందించాలి, ఓకేనమ్మా. ఉన్నత విద్యకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటే కాకుండా, వాటికి సంబంధించిన మౌలిక సదుపాయాలే కాకుండా నాణ్యమైన విద్య అనేది అందించాలి. నాణ్యమైన విద్య అనేది, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఎలా వస్తుంది? ఆబ్వియస్లీ అత్యాధునికమైన సాంకేతికత కూడిన ఆ యొక్క ట్రైనింగ్ అధ్యాపకులు అనేది ఉన్నప్పుడు, ఆ ప్రొఫెసర్స్ ఎవరైతున్నారో, ఆ లెక్చరర్స్ అనే వాళ్ళు ఎవరైతున్నారో, సో వాళ్ళందరూ కూడా హై క్వాలిటీ టీచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం వల్లే కదా అలా ఆ రాబోయే 3 ఏళ్లలో, ఎన్నేళ్లలో రాబోయే 3 ఇయర్స్లో దాదాపు 18,000 మంది అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో, ఓకేనా, వాళ్ళందరికీ కూడా క్వాలిటీ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ విషయంలో వాళ్ళకి క్వాలిటీ ట్రైనింగ్, అత్యున్నత బోధనా ప్రమాణాలు అనేది ఎలా అందించాలి, స్టూడెంట్కి ఒక సబ్జెక్ట్ కానీ ఒక టాపిక్ కానీ ఎలా అభ్యసించాలి అనే దాని మీద, అత్యాధునికమైన శాస్త్ర సాంకేతికత అనేది ఎలా అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు ఈ కాలంలో చూసుకుంటే, ఈ యొక్క ఇంటర్నెట్ యుగంలో చూసుకుంటే 4G కానీ ఈ 5Gలో కానీ చూసుకుంటే లేటెస్ట్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రూల్ చేస్తుంది. లైక్ ChatGPT లాంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రూల్ చేస్తున్నాయి. ఇంతకుముందు మనకి బడ్జెట్ అనేది ఇంగ్లీష్లో ఉండేది, ఇంతకుముందు సోషియో ఎకనామిక్ సర్వే అనేది ఇంగ్లీష్లో ఉండేది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో గత 2 ఏళ్ళ నుంచి చూసుకుంటే తెలుగులో కూడా అనువాదం అనేది వస్తుంది. ఎలా వస్తుంది? ChatGPT. సో ఎవరైతే ఈ పబ్లిషర్స్ ఎవరైతే ఉన్నారో ఇంగ్లీష్లోనే తీసుకోవడము, ఇంగ్లీష్లో నుంచి తెలుగులో ChatGPTలో పెట్టడము, దాన్ని అనువాదం చేయడం, యాజ్ ఇట్ ఈస్ బుక్ అనేది రిలీజ్ చేయడం. ఇలా సేమ్ ఇప్పుడు ఏదైతే ఈ యొక్క స్కిల్స్ అనేది ఏదైతున్నాయో, ఈ ట్రైనింగ్ అనేది ఏదైతున్నాయో, మేబీ ల్యాబ్కి సంబంధించింది ఉండొచ్చు, ఎక్విప్మెంట్కి సంబంధించింది ఉండొచ్చు, లేకపోతే ఆ యొక్క క్వాలిటీ ట్రైనింగ్ అయినా ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకేనా. సో అన్ని విధాలుగా సమగ్రమైన ఆ యొక్క అత్యున్నతమైన విద్యా బోధనలు అందించాలంటే క్వాలిటీ ట్రైనింగ్ అనేది అవసరము. సో రాబోయే 3 ఏళ్లలో 18,000 మంది అధ్యాపకులకు శిక్షణ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపాదించాలి. సో అత్యంత నైపుణ్యం కలిగిన అధ్యాపకులు అనేది అవసరమైన ఉద్దేశంతో, ఓకేనా. క్వాలిటీ ఎడ్యుకేటర్స్ ఆర్ క్వాలిటీ ఫ్యాకల్టీస్ అనేది అవసరమైన ఉద్దేశంతో. సో ఐ థింక్ దీనికి సంబంధించిన హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినది ఒక క్లారిటీ అనేది ఇచ్చాను. నెక్స్ట్ వన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఏదైతే మనం చెప్పుకున్నా ఈ యొక్క 2024 డిసెంబర్ నుంచి, అంటే ఈ సంవత్సరం, ఈ వార్షిక సంవత్సరం, ఆల్రెడీ మనం నవంబర్లో ఉన్నాం, ఓకేనా. 2024 డిసెంబర్ నుంచి దాదాపు 2.5 లక్షల మందికి పైగా విద్యార్థులకి, ఎంతమందికి? 2.5 lakh స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రొఫెషనల్ ట్రైనింగ్, ఏం ప్రొఫెషనల్ ట్రైనింగ్? వృత్తిరీత్యా శిక్షణ, ప్రొఫెషనల్ ట్రైనింగ్ అనేది వాళ్ళకి అందించడం జరుగుతుంది. ప్రొఫెషనల్ ట్రైనింగ్, ఎందులో ప్రొఫెషనల్ ట్రైనింగ్ అనేది ఇస్తారు? ఏదైతే మనం చెప్పుకున్న ఐటీ అండ్ ITES ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏదైతున్నాయో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్, బ్యాంకింగ్ కానీ, ఫినాన్స్ కానీ, ఆ యొక్క మేనేజ్మెంట్కి సంబంధించింది కానీ, బీమా సేవలు కానీ, ఆర్థిక సేవలకి సంబంధించిన కానీ, ఓకేనా, ఇలాంటి ఏదైతే ట్రేడ్ కానీ, లేకపోతే రిటైల్కి సంబంధించింది, హెల్త్కి సంబంధించి, అలా వివిధ రంగాలకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరికీ కూడా ప్రొఫెషనల్ ట్రైనింగ్ అనేది ఎవరి యొక్క సహకారంతోనే ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఆ యొక్క ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో, కార్పొరేట్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు, ప్లస్ అకాడమీస్ అని చెప్పేసి అంటాం వాళ్ళు,
ప్లస్ గవర్నమెంట్ ప్లస్ ఏదైతే ఈ యొక్క స్టూడెంట్స్తో కలిపి వాళ్ళ ఒక హబ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన ఆ టాపిక్ అనేది ఇది అర్థం అవ్వాలంటే ఇండియన్ బడ్జెట్ చదవండి. ఇండియన్ బడ్జెట్లో ఇదే సేమ్ కాన్సెప్ట్ మీకు చెప్పానా లేదా? సార్ మేము ఏపీ బడ్జెటే మొట్టమొదటిసారిగా వింటున్నామంటే కాదమ్మా, ఫస్ట్ ఇండియన్ బడ్జెట్ విన్న తర్వాత ఇది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఎవరైతే ప్రొఫెషనల్ కోర్సెస్ ఎవరైతే చూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కార్పొరేట్ కంపెనీస్తో టైఅప్ అయ్యి వీళ్ళకి స్టైఫండ్ అనేది కూడా ఇస్తాము 5,000 రూపాయల నుంచి అని చెప్పేసి మనం ఇండియన్ బడ్జెట్ చెప్పుకున్నాం. అది అర్థమైతే కానీ మనకి ఇది అర్థం కాదు. దాదాపు ఆ కాన్సెప్ట్ అనేది 15 నిమిషాలు చెప్పాను. మేబీ ఇక్కడ మీకు ఇది క్లారిటీగా కావాలి అనుకుంటే ఫస్ట్ ఇండియన్ బడ్జెట్ విని తర్వాతనే మీరు ఈ యొక్క కాన్సెప్ట్ ఈ బడ్జెట్ అనేది వినండి, ఈ స్టేట్మెంట్ వినండి, ఆటోమేటిక్ మీకు అర్థమైపోతుంది. సో అలా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఏదైతే ఉందో, సో ఎవరెవరితోనమ్మా ఆ యొక్క ఫ్యూచర్ స్కిల్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళతోని నాస్కామ్, ఓకేనా, సులభత చేయడానికి నాస్కామ్ తెలుసు కదా, ఈ ఐటీ కానీ సాఫ్ట్వేర్లో కూడా అత్యున్నత ఆ వ్యవస్థ అమ్మ మొత్తాన్ని కూడా కోఆర్డినేట్ చేస్తుంది. ఫ్యూచర్ స్కిల్స్, ఎడ్యు స్కిల్స్, సేల్స్ ఫోర్స్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. సో దట్ ఇండస్ట్రీ రిక్వైర్డ్ చెప్పే కదా, పరిశ్రమలకి కావాల్సిన నైపుణ్యాలు ఏదైతున్నాయో వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇచ్చి వీళ్ళకి స్టైఫండ్ అనేది కూడా ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి స్టైఫండ్ ఇచ్చి ప్లేస్మెంట్ అనేది వాళ్ళే తీసుకునే విధంగా ట్రైనింగ్ ఇచ్చి 100% ప్లేస్మెంట్ వచ్చే విధంగా వీళ్ళని తీర్చిదిద్దడం జరుగుతుంది. సో అలా ఈ యొక్క స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగిందమ్మా. అలా ఒకవేళ ఎగ్జామినేషన్లో అడిగితే ఎంతమందికి అలా స్టైఫండ్ ఇచ్చి స్టూడెంట్స్ని తీర్చిదిద్దాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారంటే 2.5 lakh స్టూడెంట్స్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. కేంద్రంలో ఒక టార్గెట్ ఉంది, మన రాష్ట్రంలో ఒక టార్గెట్ ఉంది. సో ఆ టార్గెట్స్ అనేది ఖచ్చితంగా స్టేట్మెంట్ రూపంలో కేంద్రము రాష్ట్రంది కలిపి కూడా అడిగే ఛాన్సెస్ ఉంది, లేదంటే రాష్ట్రంలో మాత్రమే కలిపే ఛాన్సెస్ ఉంది. ఒక్కసారి ఇండియన్ బడ్జెట్ ఆ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్స్ ఏదైతేనో అది చదవండమ్మా. నేను చాలా క్లారిటీగా చెప్పాను, ఒకసారి చూసుకుందాం అవన్నీ కూడా, ఓకేనా. సో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉన్నత విద్యా శాఖకు 2,326 కోట్లు అనేది కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. మేబీ స్టైఫండ్ అనేది అడిగే ఛాన్సెస్ ఉందమ్మా, 5,000 నుంచి 15,000 అడిగే ఛాన్సెస్ ఉంది, ఓకేనా. సో ఏ రంగానికి సంబంధించింది? ఈ సాఫ్ట్ స్కిల్స్ అంటాం కదమ్మా, సాఫ్ట్ స్కిల్స్కి సంబంధించింది అనమాట, ఓకేనా. సో ఇండస్ట్రీ రిక్వైర్డ్ స్కిల్స్ అన్ని కూడా వీళ్ళు అందిస్తారు, ఓకేనా. సో వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిందమ్మా. సో టు మేక్ స్టూడెంట్స్ వర్క్ రెడీ, ఆ యొక్క ఎవరైతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పనికి రెడీగా ఉండే విధంగా ద గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ అప్రెంటిస్షిప్, ఓకేనా. అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం. అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అనేది అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్. సో వీళ్ళకి ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ అని ఇచ్చి 5,000 నుంచి 15,000 వరకు వేరియస్ ఇండస్ట్రీస్లో ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఆ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకొని చాలమ్మా, కాన్సెప్ట్ అనేది మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ వన్ హెల్త్ కేర్, ఆరోగ్యానికి సంబంధించింది. సో ఆరోగ్యానికి సంబంధించిన బడ్జెట్లో కొన్ని టర్మినాలజీస్ అనేది మనకు అర్థం కాదు, బట్ మనకి అర్థమయ్యే విధంగా టర్మ్స్ అన్ని కూడా మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదనపు సమాచారం కూడా ఉందమ్మా. విత్ ద ఎయిమ్ ఆఫ్ హెల్త్ ఫర్ ఆల్, అందరికీ ఆరోగ్యం ఏందమ్మా, ఈ యొక్క అందరికీ ఆరోగ్యం. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలు ఏదైతున్నాయో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం సేవలు అనేది అందించాలి, అత్యున్నత స్థాయిలో అందించాలన్న ఉద్దేశంతో అవర్ గవర్నమెంట్ ఈజ్ అండర్టేకింగ్ కాంప్రహెన్సివ్ రిఫార్మ్స్ ఇన్ ద హెల్త్ సెక్టర్. మేము కొన్ని ఆరోగ్య రంగంలో సమగ్రమైన సంస్కరణలు తీసుకురాబోతున్నాము అనేది ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. అంటే రాబోయే కాలంలో హెల్త్ సెక్టార్కి సంబంధించిన కొన్ని మార్పులు చేర్పులు గత ప్రభుత్వానికి కాకుండా కొత్తగా విధానాలు కానీ కొత్తగా సంస్కరణ కానీ కొత్తగా పథకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మేబీ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ కల్లా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వస్తున్నాం, ఏమేమి పథకాలు ఉంటాయి అనేది చాలా క్లారిటీ. ఇప్పుడే కదా ప్రభుత్వం అనేది మార్పు దశలో ఉంది కాబట్టి, ట్రాన్సిషన్ ఉంది కాబట్టి ఇంకా పాత పథకాలే కొన్ని అనౌన్స్మెంట్స్ చేసినా కానీ నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఆ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పాతవే కొన్ని కంటిన్యూ చేస్తున్నారు అనేది మనకున్న సమాచారం. కొంచెం టైం అనేది పడుతుంది, ఎందుకంటే ఇంకా బడ్జెట్ అలొకేషన్స్ అనేది రాబోయే 4 నెలలు కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైం.